హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. మొత్తానికి కాపు నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఆ వ్యాఖ్యలకు కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి తీవ్రమైనటువంటి హెచ్చరికలు, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ పార్టీ నేతలతో కలిసి డయాస్ పంచుకోవడాలు, పెళ్లిళ్లకు, దినం కార్యక్రమాలకు హాజరు కావడంపై ఆంక్షలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేవలం రాజకీయ నాయకులం అయినంత మాత్రాన ఇలాంటి సామాజిక, అదేవిధంగా కుటుంబపరమైన కార్యక్రమాలు కలిసి వేదికను పంచుకోకూడదు అంటే ఎలా కుదురుతుంది అని ఇప్పుడు రాజకీయ నాయకులు స్పష్టంగా చర్చించుకుంటున్నారు. అందులో కొనసాగింపుగానే వైసీపీ నేత అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడుపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మేము కాపు నాయకులు, కాపు కులానికి సంబంధించిన వాళ్ళు, కాపు కులాల్లో ఐకానిక్ ఫిగర్ అయినటువంటి ముద్రగడ పద్మనాభం చనిపోతే ఆయన సంస్మరణ దినానికి గుంటూరులో నిర్వహిస్తే మా కులకోళ్ళం మేమొస్తే నీకు వచ్చిన నవ్వేంటి? చంద్రబాబు నాయుడుకి ఏమైనా పిచ్చెక్కిందా? చంద్రబాబు నాయుడు ఎందుకు విషం కక్కుతున్నారు? ఆయన కడుపులో ఇంత కుళ్ళుందా అని విపరీతమైనటువంటి విమర్శలు ఏంటో చేశారు. ఆ విమర్శల కథేంటి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చిట్ట చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఈ లైక్ అనేటువంటి ఒక సహాయం ఈ ఛానల్ బతకడానికి సహాయపడుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య. అసలు అంబటి రాంబాబు ఏమన్నారో నేను మీకు వినిపిస్తాను. ఒకసారి శ్రద్ధగా వినడానికి ట్రై చేయండి. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. పరిష్కరించవలసిన సమస్యలు పక్కన పెట్టేసి అంబటి రాంబాబు, బోండవమ్మ కలిసి పక్కపక్కన కూర్చున్నారు అనేది ఒక సమస్య. ఇప్పుడు కూర్చున్నాం, ఎక్కడ కూర్చున్నాం, ఏ సందర్భంలో కూర్చున్నాం? మేమన్నా రాజకీయాలు మాట్లాడామా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని దించేసేదానికి ఏమైనా కుట్ర చేశామా? ఏంటి చంద్రబాబు కడుపుమని నాకు అర్థం కాల. కాపులందరూ కలిసి ఒక చోట కూర్చోకూడదా? కూర్చుంటే ఆయనకి భయమా, బాధ, ఆక్రోశమా? ఎందుకు నాకు అర్థం కాలేదు. లేదా ముద్రగడ పద్మనాభం గారంటే కోపమా, లేకపోతే నా మీద కోపమా, లేకపోతే బోండా మీద కోపమా? లేదా బోండా ఉమామహేశ్వరరావు ఏదైనా అక్కడ ప్రభుత్వాన్ని విమర్శించాడు అనుకుంటే ఆ మాట మాట్లాడండి. సంతాప సభకు ఎందుకు వెళ్ళారు? వేదిక ఎందుకు పంచుకున్నారు? బోండా ఉమ్మే పంచుకున్నాడా? మొన్న రాజమండ్రిలో జరిగితే నెహ్రూ వచ్చాడు. నెహ్రూ మాతో పాటు కలిసి కూర్చున్నాడు. మేము కూడా అక్కడ పలకరించాను, వీళ్ళు ఏం నెహ్రూ గారు బాగున్నారా ఏంటి సంగతి అని. సో అంబటి రాంబాబు లేవనెత్తినటువంటి పాయింట్ కరెక్ట్ గానే ఉంది. మేము ఎక్కడ కూర్చున్నాం? చంద్రబాబు నాయుడు ఏమన్నా దించడానికి కుట్ర చేయడానికి కూర్చున్నామా? లేదు కదా. మా కాపుల్లో ఐకానిక్ ఫిగర్ అయినటువంటి ముద్రగడ పద్మనాభం లాంటి టాల్ ఫిగర్ ఆయన స్వర్గస్థులైతే ఆ సంస్కరణ దినం యొక్క సభలో మేము కలిసాం తప్ప మేము చంద్రబాబు నాయుడిని, అదేవిధంగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని కోల్చడానికి కుట్రలైతే చేయలేదు కదా. ఆ సందర్భంగా మేము కలవలేదు కానీ మాట్లాడారు. సో ఆయన ఏం చెప్తున్నాడంటే అది నేను ఏర్పాటు చేసిన సభ అయితే కాదు, కాపు సంఘాలంతా కలిసి ముద్రగడ యాజ్ ఏ టాల్ లీడర్ ఆఫ్ ద కాపు కమ్యూనిటీ కాబట్టి మా కులపోళ్ళం అంతా కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఆ సంఘాలలో ఒక సభ పెట్టుకుంటే చంద్రబాబు నాయుడుకి వచ్చేటువంటి కడుపు మంట ఏంటి, చంద్రబాబు నాయుడుకి వచ్చేటువంటి ఇబ్బంది ఏంటి, చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నాడు అంటే కాపులంతా ఒకసాట కలవకూడదా అంటే నేను బోండా ఉమామహేశ్వరరావు మాత్రమే కాదు, జనసేనకు సంబంధించినటువంటి గాలి వెంకటేశ్వరరావు వచ్చారు, అదేవిధంగా కిలార్ రోసి వచ్చారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈశ్వరరావు వచ్చారు. ఇట్లా అందరం పార్టీ నాయకులు అంతా కలిసి వచ్చాము. అది మా ఇంట్లో సంబంధించినటువంటి సభ కాదు, ఒక టాల్ ఫిగర్ అయినటువంటి ముద్రగడ పద్మనాభం యొక్క సంస్మరణ సభ రోజు కలిశాను తప్ప ఈ రాజకీయం గురించి మాట్లాడటానికి, రాష్ట్రం గురించి మాట్లాడటానికి కానే కాదు. కాబట్టి ఎందుకు చంద్రబాబు నాయుడుకి అంత కడుపు మంట? చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడా? కాపులంటే భయపడుతున్నాడా? ఆయన కడుపులో ఏముంది? కడుపులో ఒకటి పెట్టుకుని ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి అర్థం వచ్చే విధంగా అంబటి రాంబాబు మాట్లాడటం జరిగింది. ఇంకా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేశాడు. ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం.
సో ఏమంటాడంటే ఇది మేమిద్దరం మాత్రమే కాదు, మొన్న వేరే సో అంబటి రాంబాబు ఏం చెప్తున్నాడంటే మేమిద్దరం నాయకులు మాత్రమే కాదు, మాతో పాటు అనేక మంది నాయకులు వచ్చారు. మొన్నటి రోజు ఖననం రోజు చాలా మంది నాయకులు వచ్చారు. నిన్న సంస్మరణ సభలో చాలా మంది నాయకులు వచ్చారు. అదే విధంగా ఏదైతే జ్యోతుల్ నెహ్రూ ఉన్నాడో నెహ్రూ కూడా సంస్మరణ సభకు హాజరయ్యాడు. ఆయన బొత్స సత్యనారాయణతో పాటు అదే విధంగా మిగిలిన కాపు నాయకులతో పాటు వీళ్ళందరితో పాటు కలిసి మాట్లాడాడు. గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, అదే విధంగా ఈ వంగవీటి రాధా కానివ్వండి, సో వీళ్ళందరితో కలిసి మాట్లాడటం జరిగింది. అదే విధంగా ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఖననం రోజు కూడా మేము అందరం కలిసాము, అక్కడ మాట్లాడుకున్నాము. ఇప్పుడు ఈ సంస్మరణ సభలో కూడా కలుస్తున్నాము. ఆయన యొక్క మంచిని చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. మా నాయకుడిగా ఒక టాల్ ఫిగర్ గా ఆయన అంటే మాకు గౌరవం ఉంది, భక్తి ఉంది అని చెప్పే ఉద్దేశంలో చెప్తున్నాను తప్ప అసలు మేం కలిస్తే చంద్రబాబు నాయుడుకి వచ్చిన బాధ ఏంటి, భయం ఏంటి, ఆయన అంతగా భయపడుతున్నాడా అని అర్థం వచ్చే విధంగా చంద్రబాబు నాయుడుకి ఏదైనా పిచ్చెక్కిందా, ఆయన మెంటల్ గా ఏమన్నా డిజార్డర్ లో ఉన్నాడా అని కూడా ఆయన అన్నారు ఇక్కడ ఈ వీడియోలో, మీరు విన్నారు కదా. సో ఆ విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. అసలు ఎందుకు ఈ రకంగా వివాదాన్ని చేస్తున్నారు? లేదు, మీ వివాదాన్ని చేయండి. వివాదాన్ని ఎలా చేయాలి? ఆయన ప్రభుత్వానికి సంబంధించి ఏం మాట్లాడాడో దాని మీద వివాదం చేయండి. అంతే తప్ప మేము కలవడం వద్దు, కలవద్దు అంటే మా కాపు కులం వల్ల మేము ఏదైనా కలవకూడదా? మీ కులం వాళ్ళందరూ మీరు కలవట్లేదా? ఎందుకు మమ్మల్ని అడ్డుపడుతున్నారు, అడ్డు పెడుతున్నారు అనే భావం వచ్చే విధంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏదైతే బొండా ఉమామహేశ్వరరావు కొంచెం ప్రభుత్వానికి గట్టిగా షాక్ ఇచ్చే విధంగా కాపుల్లో అలజడి మొదలైంది. 2019 ఎన్నికల్లో ఓడిపోవడానికి ముఖ్య కారణం ముద్రగడ పద్మనాభమే. మా కాపులంతా ఐక్యంగా ఉండాలి, 1 కోటి మంది కాపులు ఉన్నాం, మా 1 కోటి మంది ఓట్లు ఎటు వేస్తే అటు ప్రభుత్వాలు ఏర్పడతాయి, కాబట్టి ప్రభుత్వం ఏర్పాట్లో మేమే కీలకంగా ఉన్నాం అని అర్థం వచ్చే విధంగా మాట్లాడటం, దాని గురించి మాట్లాడండి తప్ప అనవసరంగా కలవనే వద్దు అని మాట్లాడటం తప్పు అని అంబటి రాంబాబు చెప్తున్నాడు. ఇంకా కొంచెం కంటిన్యూషన్ ఉంది. సో ఇది ఏదో జస్ట్ నార్మల్ గా కలిసిన సందర్భమే తప్ప ఒక విషాద సంఘటన జరిగిన కారణంగా మేమంతా కలిసాం తప్ప అంతే ఎటువంటి రాజకీయాలకు అవకాశం లేదు, రాజకీయ పరిభాష ఏదీ లేదు. రాజకీయ నాయకులు కలిసినంత మాత్రాన దీని వెనక కుట్ర కొడుతుంటారు ఏమీ జరగలేదు, జరగవు కూడా. ఒకవేళ ఇలాంటి విషయాల్లో కూడా రాజకీయం ఎత్తుక్కునే నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఎలా ఆలోచిస్తున్నాడో జనం ఒకసారి గమనంలోకి తీసుకోవాలంటూ అంబటి రాంబాబు చెప్తున్నారు. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ కూడా ప్రైజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటికి స్పందించడు. పవన్
పవన్ కళ్యాణ్ మేమంతా కలిసి కూర్చుని మాట్లాడుకున్నా కానీ పెద్దగా స్పందించే టైప్ ఏం కాదు. ఆయన వేరే రకంగా అర్థం చేసుకోరు. ఒక చంద్రబాబు నాయుడే ఇలాంటి విషయాల్లో కూడా రాజకీయాలు ఎత్తుక్కుంటాడు అని చెప్తున్నారు. సో ఇది అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడిని విమర్శించారు అతి తీవ్రంగానే. సో దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.